ఒక సైలెంట్ వేవ్ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మేము నోటీస్ చేసినటువంటి పరిస్థితి. సరే, అనేక మంది రకరకాలుగా ఖమ్మంలో బీజేపీ ఎక్కడుంది, ఇంకేదో ఏదో రకరకాల మాటలకి వారు చెప్పినట్టు తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వినోదరావు గారు. ఏకలవ్య ఫౌండేషన్ అనుకోండి, వారి సేవా కార్యక్రమాలు అనేక రకాలుగా దేశహితంగా సమాజహితంగా పలు సేవా కార్యక్రమాలు. అంటే భారతీయ జనతా పార్టీకి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఫస్ట్ కంట్రీ, దేశం ఫస్ట్ మాకు, నెక్స్ట్ పార్టీ, లాస్ట్ సెల్ఫ్. అంటే వ్యక్తి స్వార్థం అంతా కూడా లాస్ట్ ఉంటుంది ఏదన్నా కొద్ది గొప్ప, కానీ దేశం కొరకు పనిచేసే పార్టీ, ధర్మం కొరకు పనిచేసే పార్టీ, న్యాయం కొరకు పనిచేసే పార్టీ, అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి కొరకు పనిచేసే పార్టీ, నరేంద్ర మోడీ గారు లాంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, ఒక డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ లీడర్గా ఉన్నటువంటి పార్టీ, ప్రపంచ నాయకుడిగా, లోక నాయకుడిగా, గ్లోబల్ లీడర్గా, భారత ప్రధానిగా, భారతమాత ముద్దుబిడ్డగా, విదేశాల్లో కూడా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినటువంటి వ్యక్తిగా, ఒక బలమైన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, డైనమిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు లాంటి ఉద్దండులు, మా జేపీ నడ్డా గారు లాంటి సహృదయుల అధ్యక్షులు, అనేక మంది రాష్ట్ర నాయకత్వం, ఇంత 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి 18 కోట్ల మంది మెంబర్షిప్ ఉండి ఒక ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్న నేపథ్యం. 10 సంవత్సరాల పరిపాలనలో ఒక మచ్చలేని పరిపాలన, సుపరిపాలన, న్యాయమైన పరిపాలన, ధర్మబద్ధ పరిపాలన, దేశ రక్షకుడుగా, సంరక్షకుడిగా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి తీరు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం కూడా యావత్ భారతదేశం ఇంటింటికి నరేంద్ర మోడీ గారు చేరిన తీరు, మూడ్ ఆఫ్ ది నేషన్ ఈజ్ మోడీ, మోడీ ఈజ్ ద మూడ్ ఆఫ్ ది నేషన్. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలు ఆల్రెడీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అనేక రకాలుగా ఆశీర్వదిస్తూ అచ్చంగా భారతీయ జనతా పార్టీ 370 పైన సీట్లు గెలుచుకునే పరిస్థితి, ఎన్డీఏ అలయన్స్తో పాటు 400 పైచిలుకు స్థానాలను గెలుచుకొని మరొకసారి ఫిర్ ఏక్ బార్ నరేంద్ర మోడీజీ అని మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రజల ఆశీర్వాదంతో కాబోతున్నటువంటి తరుణం. ఇది గ్రహించే విపక్షాలు, కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలందరూ కూడా ఇండీ అలయన్స్ పేరుతో ఏదో ఐక్య కూటమి అని చెప్పి చల్లా చెదురై జైలు పక్షులుగా మారినటువంటి పరిస్థితిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే, ఇక అసలు ఉచిత నీచాలు కూడా మర్చిపోయి బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నటువంటి తరుణం. దాన్ని పూర్తిగా ఖండిస్తూ, ఎందుకంటే వాళ్ళ ఓటమి నిశ్చయమైపోయింది, మా గెలుపు నిశ్చయమైపోయింది. కాబట్టే ఈర్ష్యతో అసూయతో ఈ బురద జల్లే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా చేస్తూ, మరి ఈరోజు ఉన్నటువంటి పాపులారిటీ, నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి జన ఆదరణ, అనేక జటిల సమస్యలను పరిష్కరించుకొని దరిదాపు 175 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి పేదవాళ్ళకి పేదరిక నిర్మూలన కార్యక్రమాలతో 12 కోట్ల మంది పేదవాళ్ళని బిలో పావర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చి అనేక మంది రైతులకు కూడా మేలు చేస్తూ, మహిళలకి సశక్తీకరణ చేస్తూ, యువకులకి ఆశాజనకంగా స్టార్టప్లతో పాటు అనేక కార్యక్రమాలు చేస్తూ, ఈ రకంగా మరి రైతులు, యువకులు, మహిళలు అన్ని వర్గాలను కూడా పేదవాళ్ళని సంక్షేమం కొరకు పనిచేస్తున్న ఏకైక పార్టీ, ఏకైక నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాబట్టే ఇంత పెద్ద ఎత్తున మరి తమిళనాడు లాంటి రాష్ట్రంలో కూడా తండోపతంగా వేలాది మంది, లక్షలాది మంది నరేంద్ర మోడీ గారికి ఇవాళ స్వాగతం చెబుతున్నారంటే, ఒకప్పుడు 5-6 సంవత్సరాల క్రితం గోబ్యాక్ మోడీ అన్నటువంటి తమిళనాడు ప్రజలు వాంగా మోడీ అని, అంటే రండి మోడీ గారు రండి, మీరు మమ్మల్ని మరి ఒక స్నేహితుడిగా ఆహ్వానిస్తున్నామని పరిస్థితికి ఇవాళ తమిళనాడు పరిస్థితి. అక్కడ ఒక మరి అలాంటి కర్మభూమిలో ఉన్నదంటే దేశానికి ఒక సూచిక. కేరళ కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, అన్ని రాష్ట్రాల్లో సౌత్ లేదు, నార్త్ లేదు, ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, మొత్తం భారతదేశం ఒకే ఒక మాట
నరేంద్ర మోడీ గారి బాట. కాబట్టే ఈరోజు ఏం చేయాలో అర్థం కాక ఆ భాష ఉపయోగించే క్రమంలో కూడా విచ్చలవిడిగా కర్ణాటకలో ఒక కాంగ్రెస్ నాయకుడు ఇష్టం వచ్చినట్టు బూత్ ప్రసంగం చేయటం, చివరికి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాజ్యసభ వేదికగా పరమాత్ముడు పలికిచ్చినట్టు ఏ బార్ 400 పార్ హో జాయే కానీ అపోజిషన్ సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షుడే 400 సీట్లు పైన వస్తాయని చెప్తున్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు బెస్ట్ క్యాంపెయినర్గా తయారైంది. ఆయన గారు ఏమంటాడంటే రాహుల్గా అంటే కాంగ్రెస్ కోటేస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మేము ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీలు ఏదైతే అమెరికన్ డైమండ్ గ్యారంటీలు ఉన్నాయో అమలు పరచడానికి సాధ్యపడుద్ది అని చెప్తాడు. అంటే చెప్పకనే చెప్తున్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఆ కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, ఇంకొకళ్ళు పొసికేది లేదు. అది చెప్పకనే నరేంద్ర మోడీ గారికి వేస్తేనే ఓటు తెలంగాణ అప్పుల ఊపి నుంచి బయటపడుద్దని స్టాండింగ్ ముఖ్యమంత్రి, ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి మాటే. అది టీఆర్ఎస్ ఘనకార్యమా అప్పుల ఊబిలో, కేసీఆర్ గారి భ్రష్టు పరిపాలన, కాంగ్రెస్ పార్టీ ఆ పరిపాలన చూపిస్తూ అప్పుల ఊబి చూపిస్తూ తప్పించుకునే కార్యక్రమం మొత్తమే దొందే. బీఆర్ఎస్ పెనం మీద ఉంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఉంది ఈరోజు. దరిదాపు మరి మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పిన అమెరికన్ గ్యారంటీలు విలువ 136,000 కోట్లు అమలు చేయాలంటే మరి బడ్జెట్లో కేటాయించింది 53,000 కోట్లు, ఖర్చు పెట్టింది 2 నుంచి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.